పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. అందరూ మోకరించి దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. తపస్సు కాలంలో మొదటి శుక్రవారం. ఈ పరిశుద్ధ గడియలో కల్వరి ప్రేమను తలంచి హృదయంలో ఆనంద బాష్పం కార్చే రోజులు ఆరాధిద్దాం. ఆరాధించెదం పరమ తండ్రి నిన్ను, ఆరాధించెదం పరమ తండ్రి నిన్ను. ఆరాధనా 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 ఆరాధించెదం. యేసు రాజా నిన్ను, ఆరాధనా 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 ఆరాధనా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరూ కూర్చోండి. ఈరోజు తపస్సు కాలంలో మొదటి శుక్రవారం. యేసు తిరుహృదయం వైపు చూస్తూ మన ప్రార్థన అర్పించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. మెరుగు శారద శ్రీనివాస్ వివాహంలోని ఆటంకాలు తొలగిపోవాలని మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు యోమా శ్రీనివాస్. అలాగే పోలంకి శౌరి ఇన్నయ్య జోస్నల కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు ఈ నెల ఫిబ్రవరి 22న తారీఖున నిర్మించుచున్న నూతన గృహం ఎటువంటి ఆటంకం లేకుండా సంపూర్తి అగినట్లుగా దివ్యకారుణ్యమూర్తి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏడుపు కంటి హర్షవర్ధన్ తేజస్విని దంపతులకు 2వ కుమారుడు యశ్విన్ను దయచేసినందుకు మరియు నార్మల్ డెలివరీ అయినందుకు దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఏడుపు కంటి హర్ష తేజస్విని అర్జున్. అలాగే ఒక వ్యక్తి బంధకాల నుండి విడుదల మరి ప్రత్యేక దానం నెరవేరినట్లుగా వారి బిడ్డలిద్దరూ దైవ జ్ఞానము దైవ భక్తితో నడిపించినట్లుగా మంచి చదువులు జ్ఞాన బంగారు భవిష్యత్తు కొరకు దివ్యకారుణ్యమూర్తి పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆర్ ఇమాన్యువల్ రాజు మెడతడ విజయ భారతి 10వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం దేవుని దీవెనలు కృతజ్ఞతలు. ల్యాన్సీ కారుణ్య మెడతడ తేజస్విని మంచి ఆరోగ్యం దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఆర్ ఇమాన్యువల్ రాజు మెడతడ విజయ భారతి 10వ వివాహోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువును అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవముట్టయైన దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవముట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవముట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవముట్టవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా తాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి సిలువ క్రింద నిలబడి ప్రార్థించమ్మా. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు ప్రభు శిష్యులతో గెత్సెమనీ తోట వచ్చి, నేను అల్లంత దూరం పోయి ప్రార్థన చేసుకొని వచ్చే వరకు మీరిచ్చటనే కూర్చుండు అని వారితో చెప్పాను. నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది. మీరిచ్చటనే ఉండి నాతో జాగరణ చేయుడు అని ప్రభు పలికిన మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37-38 వచనం. The Lord told them, as I am grieved unto death, pray for me. Be here and keep awake and pray. యేసు ప్రభు కల్వారి రక్త కోటలో మనలందరినీ మరుగుపరుచుకునే ప్రార్థనలో ప్రవేశించబోతున్నాం. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది కల్వరిగిరికి ప్రయాణం చేసే యేసుతో 40 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నటువంటి గొప్ప దినములు. బుధవారం, బేస్తవారం, శుక్రవారం ఆల్రెడీ 3 రోజులు అయిపోయాయి. ఇక మనకు మిగిలినది మరి 37 రోజులు మాత్రమే. ఈరోజు మొదటి శుక్రవారం. అనేక విషయాలు మనం శుక్రవారం విన్నాం. మరొకసారి ప్రభు సన్నిధిలో కల్వరి ప్రేమను తలంచినప్పుడల్లా నా హృదయం పొంగునయ్యా, నిన్ను ధ్యానించినప్పుడల్లా నాకు ఆనంద బాష్పాలేనయ్యా అని పాడే పాట పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా? కల్వరి నాదుని వైపు చూస్తూ, ప్రేమ వైపు చూస్తూ ప్రేమ పాట ఈ మాట. నీ కల్వరి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయ్యా. నీ కల్వరి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయ్యా. కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయ్యా. ప్రభువాని త్యాగము ధ్యానించునప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయ్యా. ప్రభువాని త్యాగము ధ్యానించినప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. కల్వారి రక్త కోటలో నన్ను దాచి ఉంచువాడా. కల్వారి
రక్త కోటలో నన్ను దాచి ఉంచువాడా, కళత చెందు వేళలో కరం చాచి నా కన్నీలు తుడుచువాడా, కలత చెందు వేళలో కరం చాచి నా కన్నీళ్లు తుడచువాడా, నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయం పొంగునయ్యా, ప్రభువా నీ త్యాగము ధ్యానించునప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా, నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడల్లా హృదయము పొంగునయ్యా, ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడల్లా ఆనంద బాష్పాలయ్యా. ఎంత గొప్ప భాగ్యం 40 రోజులు సిలువ వైపు చూచి ప్రార్థించే ప్రార్థన. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం భద్రంగా ఉండాలని మొదటి గుర్తులో ఇలా ప్రార్థించాం. కల్వరి రక్త కోటలో దాచి ఉంచువాడాని. కలత చెందుతున్నటువంటి వేళలో చేతులను చాచి సిలువను చూడండి. ఎలా ఆయన 2 చేతులను చాచి కన్నీళ్లు తుడుస్తున్నాడు. కరం చాచి దాన్ని తలంచండి. మీ కన్నీళ్ళంతా దేవుడు తొడచ్చును. ఆమేన్. మీకు ఏ హాని కలగకుండా రక్త కోటలో దేవుడు భద్రంగా కాచుకున్నాడు. ఆమేన్. The first decade we reflected how God is protecting us with a fort called with a blood that is built fort. Thank you, And Lord. secondly, he says, I will stretch out my hand and I will embrace you and Thank remove you, all your Jesus. sorrow and anxiety. Thank you, Lord. మొదటి గుర్తులో ఇవన్నీ జరుగును గాక. ఆమేన్. రెండవ గుర్తులో ప్రవేశిస్తున్నాం. గలతి 3:13 క్రీస్తు మన కొరకై ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లు చెట్టుకు వేలాడే వేయబడిన వ్యక్తి శాపగ్రస్తుడు. The one who hangs on the cross is a cursed person because Jesus took all our curse on him. Galatians 3:13. ఈ పాట పాడినప్పుడు ఈ మాట ప్రకారం ప్రవచన రూపంలో మీకు ఏదైనా శాపం ఉన్నదని అనుకోండి, ఈరోజు క్యాన్సిల్ అయిపోతుంది. ఆమేన్. పాప శాపములు మోసినాడు. పాప శాపాన్ని సిలువపై మోసి పరిహార బలిగా ప్రభు మారినప్పుడు
మనం దానికి పరిహారం చెల్లించుటకు అక్కరలేదు. ఆయన వైపు చూడాలి. అందుకే యేసుతో 40 రోజులు పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ పెయిడ్ హెవీ ప్రైస్ దుఃఖట్యం ద రెపరేషన్ ఫర్ సిన్స్ ఇస్ ద క్రాస్. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయం పొంగునయా. ప్రభువాని త్యాగము ధ్యానించునప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయ్యా. ప్రభువాని త్యాగము ధ్యానించినప్పుడల్లా ఆనంద బాష్పాలయ్యా. పాపం చేసి నేను శాపం మోసినాను. పాపం చేసి నేను శాపం మోసినాను. నా పాప శాపాన్ని సిలువపై మోసి పరిహార బలి అయితివా. నా పాప శాపాన్ని సిలువపై మోసి పరిహార బలి అయితివా. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయం పొంగునయా. ప్రభువాని త్యాగము ధ్యానించునప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయం పొంగునయ్యా. ప్రభువాని త్యాగము ధ్యానించినప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. పాపము తొలగిపోయి శాపము క్యాన్సిల్ అవుతున్న దాన్ని సిలువ వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము.
ప్రియమైన సహోదరి సహోదరులారా, 40 రోజులు ఎంత గొప్ప భాగ్యం. శాపాలు తొలగిపోతుందంటున్నాడు. మన జీవితంలో ఉన్నటువంటి కళతలను తొలగిస్తారన్నాడు. 3వ గుర్తులో ఒకసారి సిలువ వైపు చూసుకోండి. ఆయన శిరస్సు మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటం వైపు చూస్తూ ప్రార్థించండి. వన్ సైడ్ హీ ఈస్ ప్రొటెక్టింగ్ us from all the danger and removing all our worries, and secondly he removed already, as we sang, our curses. Thirdly, he is asking us to concentrate on his head where the crown of thorn is placed. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం, ముళ్ళ కిరీటమును అల్లి ఆయన శిరస్సుపై పెట్టిరి. దే మేడ్ a crown of thorns made out of thorns and put it on his head. Matthew 27:29. లూకా సువార్త 23:27వ వచనం, లూక్ 23:27. గొప్ప జనసమూహము ఆయనను వెంబడించను. అందు కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. వారిని చూచి యేసు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవవలదు, మీ కొరకు మీ బిడ్డల కొరకు దుఃఖింపుడు అని చెప్పాడు. The Lord looked at those women who were crying and told them, do not weep for me, weep for your children and your child. ఈ రోజులలో మొదటి రోజు మీరు విన్నారు, విభూతి బుధవారం నాడు మార్నింగ్ మాస్. ప్రభు నా ద్వారా మీతో మాట్లాడాడు. నాకు నీకు ఏడ్పులతో కన్నీటితో రావాలని. వీపింగ్ అండ్ మోర్నింగ్ అండ్ ఫాస్టింగ్ కమ్ బ్యాక్ టు మీ. ఆ స్త్రీలు విలపించారు, ఓదార్చాడు. ఈరోజు మీరు విలపిస్తే ముళ్ళ కిరీటం వైపు చూస్తూ ఆయన ఓదారిస్తాడు. ప్రార్థనతో పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు ప్రయాణం, కన్నీళ్లు తుడిచే ప్రయాణం, శాపాన్ని తొలగించే ప్రయాణం. ఆమేన్. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయా. ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. ముళ్ళు లాంటి సమస్యలతో సొమ్మసిల్లే నన్ను, ముళ్ళు లాంటి సమస్యలతో సొమ్మసిల్లే నన్ను, ముళ్ళ కిరీటం ధరించిన ప్రభువా ఓదార్చవచ్చితివా. ముళ్ళ కిరీటం ధరించిన ప్రభువా ఓదార్చవచ్చితివా. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయా. ప్రభువా నీ త్యాగము ధ్యానించునప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. ఎక్కడో పెద్ద బురదలాగా కనిపిస్తుంది.
ఒక వ్యక్తి జారి పడిపోయే అపాయం జరగబోతుంది. దాని నుండి తప్పించుకోవటానికి ముందు జాగ్రత్తగా ఆ వ్యక్తిని ఉండమని ప్రభు హెచ్చరిస్తూ కాపాడుతున్నాడు. స్తోత్రం ప్రభు. అలా ప్రభు ప్రతి నిమిషం మనల్ని కనురెప్పల వలె చూస్తున్నాడు. ముందుగానే కాపాడింది. ముళ్ళ కిరీటం వైపు చూస్తూ ముళ్ళు లాంటి సమస్యను అర్పిస్తూ ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పెళ్లి జరగబోతుంది, కానీ ఎవరో ఆటంకపరచడానికి ట్రై చేస్తున్నారు. బాధపడకు. ఈ ప్రార్థనలో పాల్గొంటున్నావు కావున నీ కుటుంబంలో ఆటంకపరచడానికి శత్రువులు చేసిన బంధం ఏదియో నీకు వాటిల్లో ఆమేన్. ప్రభు చక్కగా నడిపిస్తాడు. ఆమేన్. ఒక కుటుంబం పెళ్లి విషయంలో బాధపడుతున్నారు, నీతోనే ప్రభు అంటున్నాడు. అందరూ కలిసి మీకు విరుద్ధంగా పనిచేసిన సైతానుడు ఏది పని చేయకుండా అందరూ సంరక్షణలో ఉండాలని ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన ఇది. అందుకే మనం బ్రతికి ఉన్నాం. మీరు పాల్గొన్నా లేకపోయినా మీకోసం ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకోండి. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ప్రియమైన సహోదరులారా, ఎంత అదృష్టవంతులు మీరు. 3 సార్లు ఈ టీవీ ద్వారా, డివైన్ ముత్తంగి టీవీ ఛానల్ ద్వారా 40 రోజులు మీకు కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈరోజు 3 కంటే ఎక్కువగా ఉదయం 6:30కు ఒకటి, తర్వాత 10 గంటలకు ఒకటి, ఈ టైంలో ఒకటి,
మళ్ళీ సాయంత్రం యేసుతో 40 రోజులు కార్యక్రమంలో అనేక మంది దైవజనులు 8 నుంచి 8:30 గంటలకు రాత్రిపూట అనగా చీకటి తొలగిపోవాలని, మీరు పడుకున్నప్పుడు కూడా దర్శనములు ఆశీర్వాదములు కలగాలని 40 రోజులు ఏర్పాటు చేశాం. ఆల్రెడీ 3 రోజులు అయిపోతున్నాయి. దయచేసి పూర్తిగా పాల్గొనండి. ప్రతిరోజు దైవజనులు వాళ్ళ అర్ధ దూరం నుండి వచ్చి ప్రసంగం చెప్తూ మిమ్మల్ని నడిపిస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పరిచర్యను, వారి ఆరోగ్యమును దేవుడు దీవించమని ప్రార్థించండి. ప్రతిరోజు వినండి, నోట్స్ రాసి పెట్టుకోండి, ప్రతిరోజు ధ్యానించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. 4వ గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపాలు ఎన్నో చేసినా నీ శాశ్వత ప్రేమలో నన్ను విడనాడక దగ్గర తీసి నీ బిడ్డగా చేసుకుంటివి. అవును, లూకా 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమార్ని అలాగే చేశాడు కదా. అదే దేవుడు ఇగో చూడండి, సిలువను 2 చేతులను చాచి కౌగిలించుకోవటానికి వస్తున్నాడు. ఎవరిని? బురద, పందితో సమానంగా దుర్వాసనతో నింపబడిన వ్యక్తి ఆడుకున్నాడు జీవితంలో, పాడు చేసుకున్నాడు జీవితాన్ని, ఆయన కౌగిలించుకున్నాడు. ఆ యేసు ప్రభు ఉపమానం ఎంత గొప్పదో దాని సిలువ నుండి మీతో మాట్లాడుతున్న రోజులే యేసుతో 40 రోజులు. God is stretching out his hand like Luke's Gospel 15th chapter. When the prodigal son came back, dirty cloth, smelling, played with the pigs and played with the sin. Finally, he ends up in the embracing hands of the Father. That's the embracing heart that is looking at you from the cross. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపాలు ఎన్నో చేసినా నీ ప్రేమ మాత్రం నన్ను వదలలేదు. నీకు స్తోత్రం. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయం పొంగునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడల్లా ఆనంద బాష్పాలయ్యా. పాపాలు ఎన్నో చేసినా నీ శాశ్వత ప్రేమలో నన్ను, పాపాలు ఎన్నో చేసినా నీ శాశ్వత ప్రేమలో నన్ను విడనాడక దగ్గర తీసి నీ బిడ్డగా చేసుకొంటివే. విడనాడగా దగ్గర తీసి నీ బిడ్డగా చేసుకొంటివే. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయం పొంగునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించునప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడల్లా ఆనంద బాష్పాలయ్యా. ప్రభు యొక్క కౌగిటిలో ఆనందించే రోజులే ఎన్నో రోజు 40 రోజులు ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముగించే మునుపు ప్రత్యేక ప్రకటనలు. మీకు తెలుసు, ఎల్లుండి మనకు మొదటి ఆదివారం అంట తపస్సు కాలంలో. ద ఫస్ట్ సండే ఆఫ్ ద లెంట్ ఈజ్ డే ఆఫ్టర్ టుమారో. ఒక సండే కూడా మిస్ కాకుండా మీరు దైవ సన్నిధిలో గడపడానికి మంచి అవకాశం. వచ్చే సండే మనమందరం కలిసి సిలువ ప్రదక్షిణ చేయబోతున్నాం. హాల్ నిండా సిలువ వైపు చూస్తూ ఏడ్చి, యేసయ్యా కరుణామయుడా పరమవైద్యుడా అని మీకేం కావాలో మీకు ఇప్పించే ప్రభు వైద్యుని మీ దగ్గరికి తీసుకొస్తాం. మీరు అలా ప్రార్థించే అవకాశం కలుగుతుంది. రండి. అదే టైంలో మీరు వెళ్ళేటప్పుడు ఒక గిఫ్ట్ కూడా, ఒక చిన్న సిలువ మెడలు ధరించి, అది మీ శరీరాన్ని తాకినప్పుడు ఏం జరుగుతుందో దాన్ని వినబోతున్నారు ప్రసంగ టైంలో, ప్రవచన రూపంలో. అలాగే అది మీలో ఎలా ప్రవగించి ఏం చేస్తుందో మీరు వింటారు. ఆ సిలువకి ఎంత మహిమ ఉన్నదో దాన్ని వింటారు. అందువలన రండి, మీ బంధుమిత్రులందరినీ తీసుకురండి. దయచేసి ఆ రోజు వచ్చిన వాళ్ళు మాకు మాత్రమే కాదు, మీ ఇంటిలో ఉన్న వాళ్ళు కూడా సిలువ కావాలని అడగవద్దు. వస్తేనే వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ఎందుకంటే కొన్ని వేల సిలువలు తీసుకొచ్చాం ఆల్రెడీ. శుక్రవారం తర్వాత మరి బుధవారం కొన్ని తీసుకున్నాం. వచ్చే వాళ్ళకి మాత్రమే అందిస్తాం. అందరినీ తీసుకురండి. కమ్ ఆన్ సండే, విల్ బి గివింగ్ a special cross blessed by us, and it is kept on the altar and blessed and given to you. When you wear it, what happens will be the prophesic message that day on Sunday. That day we will be also having a procession with a holy crucifix among you. Come and be blessed. ఈ విషయాన్ని, ఈ యొక్క వార్తను కట్ చేసి సోషల్ మీడియాలో అందరికీ పంపండి. ముఖ్యమైన ఒక విషయం ఆన్లైన్లో మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాను. ఇది ఎవరు ఇష్టపూర్తిగా సిలువ కావాలని అడుగుతున్నారో వారు మాత్రం తీసుకోవాలి. దీన్ని బలవంతం లేదు. దోస్ హూ వాంట్ ద క్రాస్, స్మాల్ వన్, టు వేర్ ఇట్ ఫర్ 40 days, ఇట్స్ యువర్ లైక్. ఇఫ్ యూ లైక్ ఇట్, యూ టేక్ ఇట్. ఇఫ్ యూ డోంట్ లైక్, డోంట్ టేక్ ఇట్. ఇష్టం లేకపోతే తీసుకోవద్దు. జస్ట్ రండి, ప్రార్థనలు పాల్గొనండి, వెళ్ళండి. సో అలాంటి సిలువ మీకు ఇవ్వబడుతుంది. మీరు రండి, దేవుని దీవెనలు పొందండి. మరి ముఖ్యంగా ఈ నెలలో మొదటి తెలుగు వడకం, తపస్సుగాల వడకం ఫిబ్రవరి 19 సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు ఉంటుంది. అనేక విషయాలు మీకు నేర్పిస్తారు సేవకులు. ఎందుకు యేసు రక్తం చిందాడు, మనం మట్టి నుండి వచ్చినప్పుడు మట్టికే తిరిగి వెళ్ళిపో, ముందు ఏం చేయాలి, తర్వాత ఉపవాసం ఎందుకు ఉండాలి, అనేక విషయాలు మీతో మాట్లాడతారు. మిస్ కాకూడదు. ఇప్పుడే బుక్ చేసుకోండి, లేకపోతే రూమ్స్ దొరకవు. దోస్ హూ వాంట్ ద రూమ్స్, బుక్ ఇట్ అగడ్ ఆఫ్ టైమ్. ఇట్స్ నాట్ అదర్ retreat, స్పెషల్ retreat, Lenten retreat. Come book your rooms. If not, you will have dormitories. రూమ్స్ సరిపోకపోతే
ఇక్కడ డార్మెంటరీస్ కూడా అందుబాటులో ఉంటాయి, పాల్గొనండి. ముఖ్యమైన విషయం, మే 26 ఉదయం నుంచి 29 మధ్యాహ్నం వరకు అరీదుగా దొరికే ఒక దైవజనుడు ఫాదర్ జోస్ వటేకల్ గారు మరి అంత పెద్ద సెంటర్, బెంగళూరు సెంటర్ నుంచి మన మధ్యలోనికి రాబోతున్నారు. స్వస్థత మహాసభ జరుగుతుంది. వెలంగనికి వెళ్ళేవాళ్ళు, సెలవుకు వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో దయచేసి ఇక్కడ ఉండండి, ఎందుకంటే ఆ ఛాన్స్ మిస్ అయిపోతారు. దోస్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఫర్ హాలిడేస్ అండ్ వెలంగని అండ్ థింగ్స్ లైక్ దాట్, go before or after. But 26th of May morning to 29th afternoon, we'll be having a great servant of God by name Father Joseph Attaikel, the director of Logos Retreat Center, a very mighty anointed man. Come. ఈ కారుణ్య జపమాలలోనే అనేక అద్భుతాలు ఆయన ద్వారా జరుగుతున్నాయి అని మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని మీరు చూశారు. ప్రార్థన చేసుకోండి, మీకు మంచి అవకాశం అండి. ఈ పార్టీలు, ఈ జోకులు, సంభాషణలు మానేయండి. కుటుంబ పరంగా ప్రార్థించండి. సిల్వర్ నుండి దేవుడు వేచి ఉన్నాడు మిమ్మల్ని బ్లెస్ చేయటానికి. రిమూవ్ ఆల్ దట్ అన్వాంటెడ్ థింగ్స్. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓన్లీ 37 days లెఫ్ట్. 3 days ఆర్ ఓవర్. వాడుకోండి. చివరి గుర్తులో గాయాల హస్తాలతో, రక్తం కారుతున్న దేహముతో 2 చేతులను చాచి సిలువ నుండి నన్ను స్వస్థపరుస్తున్నావని పాడబోతున్నా. యేసు ప్రభు గాయపడిన హస్తమును చూపించాడు శిష్యులకు, భయపడిన శిష్యులకు. యోహాను 20లో హీ షోడ్ ద వూండెడ్ హ్యాండ్స్ ఇన్ జాన్ 20 అండ్ హీల్డ్ దమ్. ఈరోజు అదే హస్తం ఈ 40 రోజుల లోపల వ్యాధిగ్రస్తులందరికీ స్వస్థతలు కలుగునుగా. ఆసుపత్రులు ఐసీయూలో ఉన్న వాళ్ళు కూడా లేపబడుదురుగా. అది జరుగుతుంది, ఎందుకంటే దానికోసమే ఆయన రక్తం చెందాడు. సిలువ వైపు చూస్తూ చివరి గుర్తులో పాడి స్వస్థతలు, విడుదల, ఆనందం, శుభవార్త, శుభకార్యములు మీ ఇంటిలో జరుగునుగా. ప్రార్థనతో పాడి ముగిస్తాం. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయం పొంగునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించునప్పుడెల్లా ఆనంద బాష్పాలయ్యా. నీ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయము పొంగునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించినప్పుడల్లా ఆనంద బాష్పాలయ్యా. ఈ తమిళం పాట చివరిగా తమిళంలో కూడా పాడు. గాయాల హస్తాలతో, రక్తం కారుతున్న దేహముతో, గాయాల హస్తాలతో, రక్తం కారుతున్న దేహముతో, 2 చేతులను చాచి నీవు నన్ను స్వస్థపరుస్తున్నావా. 2 చేతులను చాచి నీవు నన్ను స్వస్థపరుచున్నావా. கல்வாரி அன்பை என்னிடும் வேளை கண்கள் கலங்கிடுதே. கர்த்தாவும் பாடுகள் இப்போதும் நினைத்தால் நெஞ்சம் நெகிழ்ந்திடுமே. நீ కల్వారి ప్రేమను తలంచినప్పుడెల్లా హృదయం పొంగునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించునప్పుడెల్లా ఆనంద బాష్పాలు
యేసయ్యా. ప్రతిరోజు కల్వరిగిరి ఎక్కుతున్నాం. ప్రజలు 1,00,000, 2,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి పోతున్నారు. 40 రోజులు ఉచితంగా దేవుడు తీసుకెళ్తున్నాడు. వాడుకోండి 3 ప్రోగ్రాముని. ఉదయం 6:30 పూజ, మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం 8 నుంచి 8:30 గంటలకు యేసుతో 40 రోజుల కార్యక్రమం ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మోకరించి ప్రభు యొక్క ఆశీర్వాదాలకై ప్రార్థించటకు మునుపు 28, 29 ఈ 2 రోజులు సాయం సమయమున క్రీస్తురాజపురం విజయవాడలో ప్రజలకు వాక్య పరిచయలు జరుగుతున్నాయి. విజయవాడ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏ విచారణ అయినా దయచేసి కదలి రండి. మీకు ప్రత్యేక దీవెనలు కలిగించే స్వస్థత ప్రార్థన నడిపించడానికి వస్తున్నాం. 28th and 29th ఈవినింగ్స్ విజయవాడ క్రీస్తురాజపురం parish will be having special convention in the evening. All those who are from Vijayawada area, please convey this message to everybody. Same way, March 1st, 2nd and 3rd. March 1st మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు. మార్చి 1st ప్రభుత్వమైతే ఆదివారం అక్కడ పగలు, తర్వాత రెండవ రోజు సాయంత్రం, మూడవ రోజు సాయంత్రం శ్రీకాకుళం డైసిస్లో శ్రీకాకుళం మేత్రాని వారు ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చి పాల్గొనాలని మనవి చేస్తున్నాను. ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకై రోజు సిలువను చూద్దాం. సిలువ నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, పాడుతున్నాడు, మనకు ప్రేమ పాటలు తిరిగి ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. యేసుతో 40 రోజుల కార్యక్రమముల ద్వారా 40 రోజులుగా జరుగుతున్న ప్రార్థనల ద్వారా పితా, పుత్ర, పవిత్రాత్మ మీరు ధరించబోతున్నటువంటి ఆ చిన్న శిలువ స్వరూపం, ఆ చిన్న శిలువ మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, అభిషేకించి, స్వస్థపరచి, భద్రంగా అతిభద్రంగా కాచి కాపాడునుగాక. The blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, as we are spending these 40 days going to the cross and looking at Him, may this program, especially the cross that you are going to receive, those who received and those who are going to receive, may that cross become a mighty weapon of grace for you. In the name of Jesus we pray. Amen. కల్వారి ప్రేమను తలంచినప్పుడల్లా నా హృదయం ఒప్పొంగుదునయ్యా. ప్రభువా నీ త్యాగము ధ్యానించి
స్మరించినప్పుడెల్లా ఆనంద భాష్పాలయ్యా. 8 నుంచి 8:30 గంటలకు మరొకసారి దైవజనుల ద్వారా వాక్యం వినే వరకు గాడ్ బ్లెస్ యు.